ఓ మహిళా ఎస్ఐ కారులో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరులో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న యువకుడు సైతం దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం జగిత్యాల డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ కుక్కుల శ్వేత కరీంనగర్ జిల్లా చొప్పదండి నుంచి కారులో జగిత్యాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద ప్రమాదవశాత్తు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో తలకు బలమైన గాయాలయ్యి ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు ద్విచక్ర వాహనదారుడు మల్యాల నరేష్ సైతం హెల్మెట్ ధరించకపోవడంతో బలమైన గాయాలై అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన లక్ష్మీనారాయణ సుజాతుల ఏకైక కుమార్తె శ్వేత. డిగ్రీ పూర్తయ్యాక ప్రేమ వివాహం చేసుకున్నారు. 2016లో కానిస్టేబుల్గా ఎంపికయ్యారు. విధులు నిర్వహిస్తూనే 2019లో ఎస్ఐగా ఎంపికై పెగడపల్లి, వెల్గటూరు, కతలాపూరు స్టేషన్లలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం జగిత్యాలలో పనిచేస్తున్నారు. అదే ప్రమాదంలో మృతి చెందిన మల్యాల నరేష్ జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన యువకుడు. మంచిర్యాలలోని లక్షెట్టిపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జగిత్యాల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, డీఎస్పీ రవిచందన్ పరిశీలించారు. యువ పోలీసు అధికారి ఒకరు, బ్యాంకు ఉద్యోగి మరొకరు చిన్న వయసులోనే మృతి చెందడంతో అందరి కళ చిదిమేసింది. వృత్తిలో, జీవితంలో ఎంతో ఎదగాల్సిన వారు మృత్యువాత పడడంతో ఈ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా క్రైమ్ రికార్డుల బ్యూరో ఎస్ఐ కుక్కుల శ్వేత, ఓ ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి మల్యాల నరేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను మరణోత్తర పరీక్షల నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తీసుకొని రాగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నెంటాయి. చొప్పదండి మండలం అర్నకొండకు చెందిన శ్వేత 2016లో కానిస్టేబుల్గా ఎంపికై సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వహించారు. 2019లో ఎస్ఐగా ఎంపికైన తర్వాత జగిత్యాల జిల్లాలోని పలు ఠాణాల్లో ఆమె పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్పీలో విధులు నిర్వహిస్తున్న ఆమె ఉన్నత స్థాయికి ఎదుగుతున్న తరుణంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. మమ్మల్ని విడిచిపోయావా బిడ్డ అంటూ రోధించారు. మల్యాల మండలం ముచ్చంపేట గ్రామానికి చెందిన నరేష్ పేద కుటుంబానికి చెందినవారు. తండ్రి నర్సయ్య వ్యవసాయ కూలీ కాక తల్లి లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతోంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలోని బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న ఆయన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేందుకు ప్రతిరోజు ఇంటి నుంచే వెళ్ళి వస్తున్నారు. కొన్నాళ్లు బస్సులో వెళ్ళి వచ్చినప్పటికీ కొన్ని రోజుల నుంచి ద్విచక్ర వాహనంపై దగ్గరి మార్గం ద్వారా లక్షెట్టిపేటకు వెళ్తున్నారు. చేతికందిన కొడుకు కానరాని రోగాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మరణోత్తర పరీక్షల అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ శ్వేత స్వగ్రామం అర్నకొండలో పోలీసుల గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ, డీసీఆర్పీ, డీఎస్పీ, సిఐలతో పాటు పలువురు పోలీసు అధికారులు ఆమె మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నరేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు దుబాయ్ నుంచి అతడి సోదరుడు వచ్చిన తర్వాత బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు. పిటి